చూసారా అమ్మవారి గుడిలో పావురాలు ఎలా తిరుగుతున్నాయో. తెల్ల పావురం భలే ఉంది కదా. ఎక్కువ పావురాలే ఉన్నాయి ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎవరు వచ్చినా సరే తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం అంటే చాలామందికి నోటెడ్. అంతకుముందు మెయిన్ ఎంట్రన్స్ అది. ఇప్పుడు అక్కడి నుంచి సరిపోక ఇదిగోండి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. మీరు మాత్రం కంపల్సరీగా చూడండి. వెల్కమ్ టు ముతహర్ మీడియా. ఈరోజు వచ్చేసి నేను తిరుపతిలోని గంగమ్మ గుడి దగ్గర ఉన్నానండి. సో ఇది గంగమ్మ గుడి వచ్చేసి ఇక్కడ జాతర అయితే చాలా ఎక్సలెంట్గా చేస్తారు. మీరు ఎవరైనా సరే తిరుపతికి వచ్చినప్పుడు గంగమ్మ గుడి అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఊర్లో ఇది ఒక గ్రామ దేవత. సో ఈవిడికి చాలా ఎక్కువ మహిమ గల శక్తి ఉందండి. ఎందుకంటే ఇక్కడ గంగమ్మ జాతర చేస్తారు. చాలా బాగుంటుంది. ఒకసారి గుళ్ళోకి వెళ్ళి కూడా చూసేద్దాం. వెరీ ఫేమస్ అండి. ఇక్కడ చిన్నప్పటి నుంచి వేషధారాలు అయితే చాలానే కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అంత బాగా చేస్తారు గంగమ్మ జాతర. సో గుడి కొంచెం నిర్మాణంలో ఉంది. చూడండి, అసలు ఎవరు వచ్చినా సరే కంపల్సరీగా గంగమ్మ గుడిని మాత్రం దర్శించుకోండి. ఇక్కడ ఒక్కొక్క ఏట నరుకుతారండి, మామూలుగా నరకరు. ఎన్ని కోళ్ళు ఎన్ని మేకల్ని బలిస్తారో తెలియదు, కానీ మొత్తం రక్తం ఏరు అయి పారుద్ది. సో మనకి వరసిద్ధి వినాయక స్వామి కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మవారి గుడి అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం. కంపల్సరీగా చూడండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి. చాలా పురాతనమైన గుడి, చాలా మహిమగల గుడి. మీకు చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళకైతే ఈ గుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే మాత్రం కంపల్సరీగా గుడిని మాత్రం దర్శించుకోండి. ఎందుకంటే ఈ అమ్మకు అంత మహిమగల శక్తి ఉంది.